ఈ రోజే అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటి రోజు, పరమ పవిత్రమైనటువంటి రోజు. బుధవారంతో కూడా కూడుకుని రావటం ఇంకా గొప్ప విశేషము. ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు, అలాగే ఏరువాక అమావాస్య అని కూడా అంటారు. మనకి ఈ అమావాస్య తర్వాత నుంచి ఆషాఢ మాసం కూడా మొదలవుతుంది. కాబట్టి ఈ అమావాస్య ఏంటంటే అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు రాత్రి 12 గంటల లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, అప్పులు, బాధలన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉప్పు ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం ఎన్ని పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా ఉప్పుతో చేసుకునే పరిహారం అనేది సామాన్యమైనటువంటి ఫలితం అనేది ఇవ్వదు. అలాగే సామాన్యమైనది కూడా కాదనమాట. ఉప్పు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఉప్పుతో చేసే పరిహారం వలన మనకున్నటువంటి కష్టాలు, బాధలు క్షణాల్లోనే తీరిపోతాయన్నమాట. ఏదైనా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, అలాగే నరదిష్టి పరంగా ఇలా మనం అన్ని రకాలుగా ఈ ఉప్పుతో పరిహారం అనేది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఈరోజు రాత్రి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వలన మంచి ఫలితం అనేది వస్తుంది. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ రోజు ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలంటు స్నానం చేయాలి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. అలాగే మాంసాహారం అనేది పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. ఎందుకంటే మనం చేసేది ఇలాంటప్పుడు ఏంటంటే విడిగా మనం ఎన్నో రకాలైనటువంటి బాధలతో అల్లాడిపోతూ ఉంటాము. అప్పుడు అనుకుంటాము ఏదన్నా దారి ఉంటే బాగుండి ఈ సమస్యల నుంచి బయటపడటానికి అని చెప్పేసేసి. అన్నింటికన్నా మంచి దారి ఈ అమావాస్య అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజుకి కూడా మనకి పూర్వీకులు అవ్వచ్చు, పెద్ద పెద్ద ఋషులు, యోగులు, మునులు వాళ్ళు ఈ రోజుకి కూడా ఏంటంటే ఇలాంటి తిథి కోసం ఎదురు చూసి పరిహారాలు చేసుకుని వారి యొక్క సమస్యల నుంచి ప్రత్యేకంగా పూజలు, పరిహారాలు చేసుకుని బయటపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే విడి రోజుల్లో ఎన్ని చేసినప్పటికీ మనకు ప్రతిఫలం కాస్త ఆలస్యం అయిద్దేమో కానీ ఈ అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా, ఏ పూజ చేసినా కూడా దాని యొక్క ప్రతిఫలం అనేది కొన్ని క్షణాల్లోనే రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఘడియలు అనేవి అంత అమృత ఘడియలు ఉంటాయి, అంత శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రోజున చేసే పరిహారానికి కానీ, పూజకి కానీ కోట్ల రెట్ల ఫలితం అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి చక్కగా స్నానాలు చేసుకోవటము, ఉతికిన బట్టలు వేసుకోవటం, నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. లక్ష్మీదేవి దగ్గర బుధవారం కూడా కాబట్టి గణపతి దగ్గర కూడా చక్కగా దీపారాధన, దీపం వెలిగించడం వలన మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం. దీపం ఆ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని తరిమి కొడుతుంది. లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలా చేస్తుంది అనమాట. అలాగే గణపతికి కూడా మన తొలి దైవం ఏంటంటే వినాయకుడు. వినాయకుడికి పూజ చేయటం వలన మనకి కొండంత కష్టమైనా సరే క్షణాల్లో కరిగిపోతుందన్నమాట. అంత శక్తివంతంగా ఈరోజు చేసేటటువంటి పూజ అనేది పనిచేస్తుంది. కాబట్టి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇల్లు తుడిచేటప్పుడు కూడా కాస్త నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడిచి చక్కగా అంత శుభ్రంగా నియమాలతో మీరు పరిహారం చేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. అలాగే ఈరోజు ఏంటంటే గోర్లు కొరుక్కోవటము, తిట్టుకోవటము, జుట్టు విరబోసుకోవటము, తలకు నూనె రాసుకోవటము ఇలాంటివి చేయటం వల్ల మళ్ళీ మనకు దరిద్రం పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇంట్లో గొడవలు కూడా ఒక నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఇంటి పరంగా ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా ఇలాంటివన్నిటిని కూడా తీసేసుకొని మనకు బాగా కలిసి రావటానికి ఈ ఉప్పు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది అన్నమాట. అందులో బుధవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి మన యొక్క జాతక దోషాలను తీసేయటానికి కూడా చాలా శక్తివంతంగా ఈ రోజు అనేది ఉపయోగపడుతుంది. మనకు తర్వాత నుంచి ఏంటంటే ఆషాఢ మాసం కూడా మొదలవుతుంది. ఇలా మనకి ప్రతీదీ కూడా చూసుకుంటే ఈ అమావాస్యకి ఏంటంటే అమృత ఘడియలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేయటం వలన మీకు అంటే మనకు ధనానికి ఆది దేవత ఎవరు? లక్ష్మీదేవి. కాబట్టి మనం జీవితంలో మంచిగా ఒక స్థాయిలోకి ఎదగాలి అనంటే తప్పకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే. లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా మనం ఏమి కూడా ఒక కష్టంతోటి మనం ఏం సాధించలేమండి. మనకు కలుసుబాటు అనేది ఉండాలి. కలుసుబాటు అనేది ఉండాలంటే ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు కావాల్సిందేనమాట. కాబట్టి చక్కగా లక్ష్మీదేవి ముందర దీపారాధన చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
మీరు ఈ పరిహారం అనేది సాయంత్రం నుంచి మొదలుపెట్టుకోండి. అంటే సాయంత్రం సంధ్యా సమయం 6 గంటల ప్రాంతం నుంచి 12 గంటల లోపు, రాత్రి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం చేసుకోండి. మనం ఉదయం చేసుకునే కన్నా కూడా సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే మనకు ఆ టైంలో చేసే పరిహారం అనేది అద్భుతమైన ఫలితం అనేది వస్తుందనమాట. ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయంలో భూలోకాన లక్ష్మీదేవి సంచరిస్తుంది. అలాగే దుష్ట శక్తులు తిరిగే సమయం కూడా అదే సమయము. కాబట్టి మనకున్నటువంటి చెడును, దరిద్రాన్ని తీసేసుకోవటానికి అది మంచి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంటి పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో అల్లాడిపోతూ ఉంటాము. ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేక అప్పులు చేయటము, సంపాదన కన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండటము, ఆదాయం అనేది లేకపోవటము, అనవసరంగా అర్ధాంతరంగా ఖర్చులు వచ్చి మీద పట్టటము, ఇలా రకరకాలుగా ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. చేసే కష్టం కన్నా కూడా డబ్బు ఏంటంటే నీటికిలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుడు దేవుడిని అంటే కోరుకుంటూ ఉంటాము, ఏంటయ్యా ఈ సమస్యలు ఏంటయ్యా, ఇచ్చే వాళ్ళకేమో కోట్లకు కోట్లు ఇస్తున్నావు, మాలాంటి వాళ్ళకేమో కనీసం ఉండటానికి ఒక చిన్న ఇల్లు కూడా లేకుండా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని బ్రతుకులు అయిపోయినాయి అని చెప్పేసేసి చాలా బాధపడుతూ ఉంటాము. కొంతమంది భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత ఉండదు, భర్త మాట వినడు, ఏదన్నా పని చేయమంటే పని పాట లేకుండా కూర్చొని టైం పాస్ చేసేవాళ్ళు కూడా ఎంతమందో ఉన్నారు. అలాగా ఇల్లు అనుకూలించక, మనుషులు అనుకూలించక, కొంతమందికి వాస్తు దోషాలని రత్నాలు ధరించమంటారు, ముత్యాలు ధరించమంటారు, పగడాలు ధరించమంటారు, లేకపోతే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి, కిటికీలు గుమ్మాలు మార్చుకోవాలి, అది ఇదని చెప్తూ ఉంటారనమాట. అలాంటివి చేయటానికి ఏంటంటే అందరి దగ్గర శక్తి ఉండదు, తెచ్చుకోవటానికి ఎవరి వల్ల కూడా కాదనమాట. కాబట్టి అలాంటి వాస్తు దోషాలన్నింటినీ కూడా తీసేసుకొని మనకు బాగా కలిసి రావాలన్నా కూడా ఈ ఉప్పు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందనమాట. పిల్లలు ఒక్కొక్కసారి చూడండి అంతలోనే దడుచుకుంటారు, జ్వరాలు వస్తాయి. ఒక్కొక్కసారి పిల్లలు మాట వినరు. కొంతమందికి చదువుకున్న ఉద్యోగం చేయాలన్న ఆలోచన ఉండదు, కొంతమందికి చేయాలనుకున్న ఉద్యోగం ఉండదు, కొంతమందికి వివాహం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు, కొంతమందికి సంతానం లేక, మనశ్శాంతి లేక, డబ్బు లేక, అప్పులుండి కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేకపోతే ఏదన్నా ఒక చిన్న బండి కొనుక్కోవాలని, కారు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటివి ఏవి కూడా తీరక ఏంటంటే అసలు రోజంతా కూడా మానసిక వ్యధతోటి గడుస్తుందండి మనుషులకు వచ్చేటప్పటికి. కనీసం పడుకున్నా కూడా వెంటనే నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. కనీసం రాత్రి పడుకున్నా కూడా నిద్ర పట్టకి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ బాధల వల్ల, ఈ టెన్షన్స్ వల్ల జీవితం అంటే అంత ఈజీ కాదు కదా, చాలా కష్టపడి లాక్కు రావాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి అవన్నీ కూడా తీసేసుకోవటానికి ఈ ఉప్పు అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఏముందలే చిన్న చిన్న పరిహారాలే అని చెప్పి అనుకుంటాం కానీ మనకు పూజలు ఎంత పుణ్యమైతే ఇస్తాయో మనకు పరిహారాలు కూడా పూజలు అంత పవిత్రమైనవి. మనం చేసేటటువంటి పూజతో పాటుగా పరిహారం కూడా తోడైందంటే మనకి ఇక ఆ సమస్య అనేది క్షణాల్లో అసలు ఈ దరిదాపుల్లో కూడా ఉండదనమాట. అందులో ఈ అమావాస్య గడియల్లో ఇంకా పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా చేసుకోవాలి. ఈ రోజున మీరు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తీసుకొచ్చుకున్నా మంచిదే. ఎందుకంటే ఉప్పు రూపంలో లక్ష్మీదేవి ఇంటిలోకి అడుగు పెడుతుంది కాబట్టి. లేదా మీకు ఇంట్లో ఉప్పు ఉన్న ఆ ఉప్పుతోనైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ పరిహారానికి వచ్చేటప్పటికి రాళ్ళ ఉప్పు కావాలి, అంటే రాక్ సాల్ట్, గల్లులుప్పు, దొడ్డు ఉప్పు అంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి అట్లా పిలుస్తూ ఉంటారనమాట. కాబట్టి ఆ ఉప్పు అనేది కావాలన్నమాట. ఉప్పు అంటేనే లక్ష్మీదేవి అండి. మనకు సముద్ర గర్భం నుంచి ఈ ఉప్పు అనేది పుడుతుంది కాబట్టి ఈ ఉప్పుకు అతీంద్రియ శక్తులు అనేవి ఎక్కువ అనమాట. ఉప్పుకి ఏంటంటే అప్పులను తీర్చే శక్తి ఉంటుంది. అప్పులు తీరక ఏంటంటే దారి దొరకక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఉన్నయి కూడా అమ్మి అప్పులు తీర్చే వాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి టైం బాగోక అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చిద్ది. మళ్ళీ అప్పులు తీర్చలేక నెల నెల ఇబ్బంది పడతాము, ఉన్నయి అమ్మి ఇవ్వటము, ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవటం, ఇలాంటివి కూడా చాలామందికి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా జరగకుండా ఆ అప్పులు తీరిపోవాలి, మనకు దారి దొరకాలి, తల్లి దారి చూపించమ్మా, అలాగే మేము జీవితంలో మంచిగా ఎదిగే దారిని చూపించమ్మా, మాకు కలుసుబాటునివ్వమ్మా అని చెప్పేసేసి చక్కగా మీరు ఆ లక్ష్మీదేవి తల్లికి దండం పెట్టుకొని ఈ ఉప్పు పరిహారం అనేది చేసుకోవచ్చు అన్నమాట.
ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు తీసుకోండి. ఈ ఉప్పు అనేది ఎడమ చేత్తో తీసుకొని మీరు ఒక గాజు బౌల్‌లో పోసుకోవాలి. గాజు బౌల్ అవ్వచ్చు, లేదా మట్టి ప్రమిద అవ్వచ్చు. అది చిన్నదా, పెద్దదా అన్నది మీ ఇష్టాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. చిన్నదైనా పర్వాలా, పెద్దదైనా పర్వాలా. కానీ స్టీలు, ప్లాస్టిక్ మాత్రం వాడకూడదనమాట. అలా గాజు గానీ, లేదా మట్టి ప్రమిద గానీ తీసుకొని అందులో మట్టి పాత్ర గానీ తీసుకొని అందులో వేసేసేయాలనమాట. గాజు ఏంటంటే దోష నివారణకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మట్టి పాత్ర కూడా చాలా శక్తివంతమైనది. ఇవేంటంటే సగం మన సమస్యను తీసేయడానికి బాగా ఉపయోగపడతాయి. అలా ఎడమ చేత్తో మాత్రమే పొయ్యాలి పరిహారానికి చేసేటప్పుడు. అలా పోసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ పరిహారం అనేది రహస్యంగా చేయాలి. ఎవరికీ చెప్పకూడదు. మీకు కావాలంటే ఫలితం వచ్చినాక చెప్పుకోండి, కానీ ముందుగా మాత్రం ఎవరికీ చెప్పవద్దు. అలా పోసేసిన తర్వాత మనకిక్కడ ముందు వీడియోలో చూపిస్తామండి. ఒక చిటికెడంతా కుంకుమ వేయాలి ఫస్ట్. కుంకుమ ఏంటంటే మనకి ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దిష్టిని, దోషాన్ని, మనకి ఇళ్ళ మీద నరుల దిష్టి, నలుగురు ఏడుపులు, అలాగే ఇంటి ఎదురు వాళ్ళు, ఇరుగు పొరుగు వారు, బంధువుల రూపంలో ఇట్లా ఏంటంటే అందరూ కూడా ఏడ్చే వాళ్ళే ఉంటారండి. ఈ రోజుల్లో ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కడన్నా ఒక చోట దొరుకుతున్నాయి, కానీ ఎక్కువ శాతం పైకేమో ఒక నటన, లోపల ఇంకొక రకం. ఇట్లా జనం ఏంటంటే చాలా అద్భుతంగా తయారయ్యారనమాట. వాటి వల్ల కూడా మన జీవితంలో ఇలా సమస్యల పాలైపోతానికి కారణం అవుతాము. కాబట్టి ఆ దిష్టిని తీసేయటానికి ఈ కుంకుమ అనేది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత రూ. 5 బిళ్ళ ఒకటి కావాలి. రూ. 5 బిళ్ళ ఏంటంటే అదృష్ట సంఖ్య 5. 5 అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య. కాబట్టి రూ. 5 బిళ్ళ తీసుకోవాలి. రూ. 5 బిళ్ళ వల్ల మనకేంటంటే ఏదన్నా అప్పులున్నా తీరిపోతాయి. అలాగే మనకి ఆర్థికంగా బాగా ఎదగటానికి ఈ రూ. 5 బిళ్ళ అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట. 5 ఏంటంటే లక్కీ నంబర్‌గా కూడా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి రూ. 5 బిళ్ళ ఒకటి తీసుకోవాలి. తర్వాత లవంగాలు 2 లవంగాలు తీసుకోవాలి. లవంగాలు ఏంటంటే మనకున్నటువంటి కష్టాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. లవంగాలు దోష నివారణకు, మనకున్నటువంటి అంటే ఏదన్నా ఇలా కొన్ని కొన్ని చెప్పుకోలేని మానసిక వ్యాధుల నుంచి బయటపడటానికి మనకు పువ్వున్నటువంటి లవంగాలు 2 కావాలి. అవి తీసుకోండి. తర్వాత దీనితో పాటుగా యాలుక్కాయ అనేది ఒకటి తీసుకోవాలి. యాలుక్కాయ ఏంటంటే ధనాకర్షణకు బాగా ఉపయోగపడుతుంది. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలుక్కాయ ఒకటి తీసుకోవాలి. ఈరోజు మీరు యాలకులు ఇంటికి తెచ్చుకున్నా కూడా చాలా మంచిదనమాట. అలా యాలకుల మాలను లక్ష్మీదేవికి కూడా సమర్పించవచ్చు. చక్కగా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఒక యాలుక్కాయ కావాలి పరిహారానికి. ఆ యాలుక్కాయని కూడా తీసుకొని చక్కగా అక్కడ పెట్టుకోండి. యాలుక్కాయలను కూడా మనం పూజ చేసుకున్నప్పుడు మనం పర్సులో కానీ లేదా జేబులో కానీ పెట్టుకున్నా కూడా ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. యాలకులకి డబ్బుకు కూడా అంత దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. చక్కగా ఇవన్నీ కూడా వేసేసి, అంటే యాలుక్కాయి, 2 లవంగాలు, చిటికెడంత కుంకుమ, రూ. 5 కాయిన్, ఇవన్నీ కూడా ఉప్పులో పెట్టేసేసి మీరేం చేస్తారంటే మీరు పూజ చేసుకున్నప్పుడు పూజ దగ్గర పెట్టుకొని మీకు సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం ముందుగా మీరు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు ఇంకా ఆ బౌల్ని ఇక ఇంట్లో రాత్రి మొత్తం కూడా అలా వదిలేసేసేయండి. ఈ బౌల్‌ని మీరు ఎక్కడ పెడతారంటే మీరు పడుకుంటారు కదా, మీ బెడ్‌రూమ్‌లో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన ఏంటంటే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడునంతటిని కూడా ఈ బౌల్ అనేది లాగేస్తుందనమాట. ఎందుకంటే ఇందులో వేసినవి ప్రతీవి కూడా పవిత్రమైనవి, శక్తివంతమైనవి. ఈరోజు ఇంటికి గుమ్మడికాయ కట్టుకున్నా కూడా చాలా మంచిదండి. ఇక ఈ బౌల్‌ని ఏంటంటే అలా బెడ్‌రూమ్‌లో పెట్టేసేయటం వలన మనకి చాలా శక్తివంతంగా ఇంటి పరంగా ఉన్నటువంటి నెగటివిటీని మొత్తాన్ని కూడా లాగేసిద్ది. పెట్టే ముందర ఒకసారి ఇల్లంతా కూడా తిప్పి పెట్టండి. అంటే వంటగది, బెడ్‌రూమ్, హాలు అన్నిట్లో కూడా తిప్పి తర్వాత బెడ్‌రూమ్‌లో మూలన పెట్టేసేసేయండి. ఎవ్వరు తిరగని మూల ఉంటుంది కదా, అక్కడ పెట్టేసేసేయండి. అక్కడ పెట్టేసేసి రాత్రంతా కూడా అలాగే ఉంచేసేసి మరుసటి రోజున ఆ రూ. 5 బిళ్ళను తీసుకెళ్ళి ఎక్కడన్నా గుడిలో హుండీలో కానీ లేదా ఎవరికన్నా దానంగా కానీ ఇవ్వండి. మిగిలినవన్నీ కూడా ఏదన్నా పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ పోసేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ బౌల్ కూడా క్లీన్ చేసుకొని లోపలికి తెచ్చుకోండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి దరిద్రం అంతా కూడా పారిపోతుందండి. మనకు కనిపించవు ఏదైనా సరే, కానీ తర్వాత మార్పులు అనేవి అర్థమవుతాయన్నమాట. డబ్బు నిలబడటము, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండటం, ఇల్లు కలిసి రావటం అవ్వచ్చు, ఇట్లా మీకు ఏదైనా అప్పులుంటే తీరిపోవటం అవ్వచ్చు. ఇలా మీరు దేని గురించి అయితే సంకల్పం చెప్పుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది మనకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పరిహారం అనేది తప్పనిసరిగా చేసుకోండి. చెప్పాం కదండి, సాయంత్రం 6 గంటల ప్రాంతం నుంచి రాత్రి 12 గంటల లోపు వరకు సంధ్యా సమయం దగ్గర నుంచి ఈ పరిహారం అనేది మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఈ పరిహారం అనేది సామాన్యమైనది కాదండి. ప్రతి ఒక్కరూ చేసుకోదగిన పరిహారం. ఆడవారైనా, మగవారైనా ఎవ్వరైనా చేయొచ్చు ఇంటి పరంగా.
ఇలా చేసి చూడండి. ఆ లక్ష్మీదేవి తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తిరుగులేని రాజయోగం అనేది పట్టి డబ్బు అనేది మీకు విపరీతంగా కలిసి వస్తుంది. అలాగే మీ యొక్క తీరని కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. అర్థమైంది కదండి ఉప్పుతో ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.